ఓం స్వామియే. మొట్టమొదటిసారి సుబ్రహ్మణ్యం షష్ఠి రోజున సుబ్రహ్మణ్యం స్వామి పుట్టినరోజున మేము అయ్యప్ప స్వామి దాసులైన ఓంకార భక్త సమాజం గురుస్వాములైన మూర్తిస్వామి, నారాయణ స్వామి మరియు సంతోష్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి పూజని నిర్వహించాము. ఈ అయ్యప్ప స్వామి పూజని చేయాలనే సంకల్పం చిన్నప్పటి నుంచే మాకుంది. మేము 10th క్లాస్లో స్వామి మాలను ధరించి శబరిమల వెళ్దాం అనుకున్నాము, కానీ ఇప్పటివరకు మాకు కుదరలేదు. సో మేము రీసెంట్లీ ఒక 2 ఇయర్స్లో నాకు ఎందుకో స్వామిని ఎక్కడ పూజలలో చూసినా నా మనసుకి కొంచెము బాధగా అనిపించి అంటే అనిపించడం స్టార్ట్ అయింది. నేను స్వామి అవ్వట్లేదు, పూజ చేయట్లేదు అని అన్నప్పుడు ఇంకా లాస్ట్కి నేను మా రిలేటివ్స్ని, మా ఫ్రెండ్స్ని కూడా సజెషన్ తీసుకున్నాను. స్వామి మాల వేసుకోకుండా పూజ చేయొచ్చా అన్నప్పుడు ఒక రిలేటివ్ ఒక ఆయన చెప్పాడు చేయొచ్చు అని చెప్పినప్పుడు, సో మేము అప్పుడు కూడా మాకు కొంచెం మాల వేసుకోకుండా పూజ చేస్తే బాగా అనిపించదు అన్నట్టు పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం మాకు కలిగింది. ఆ అయ్యప్ప స్వామి మాకు ప్రవీణ్ స్వామి అనే స్వామి రూపంలో కనిపించి ఆన్లైన్లో కలిసి మాకు ఈ భక్త సమాజం, ఓంకార భక్త సమాజం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు చేశారు. వీళ్ళ ఇప్పుడు కనిపిస్తున్న ఆయననే ప్రవీణ్ స్వామి. ఆయన ద్వారా మేము ఓంకార సమాజాన్ని అంటే స్వామిలను కలిసి మా ఇంటికి ఆహ్వానించి మేము స్వామి అంతా గ్యాదర్ చేస్తాం, మేమంతా అరేంజ్ చేస్తాం, మీరు వచ్చి పూజ చేయండి అనగానే ఆ సమాజం వాళ్ళు, స్వామి వాళ్ళు ఎంత కైండ్ వాళ్ళు అంటే లైక్ ఏ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పేసుకున్నారు. మా ఇంటికి వచ్చి ఘనంగా అయ్యప్ప స్వామి పూజ చేశారు. ఉన్నారంటే మా యొక్క నరేంద్ర స్వామి కావచ్చు, మా యొక్క ప్రసాద్ స్వామి, అలాగే వాళ్ళే కాదు ఆ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న వీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు స్వామి. కాబట్టి ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లతో స్వామి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎలా ఉందంటే ఈ ఓంకార భక్తి సమాజం వాళ్ళు రియల్గా అయ్యప్ప దాసులే. మేము జస్ట్ 3 days ఫోన్లోనే వాళ్ళ ముఖం తెలియదు, ఎవరో తెలియదు, మాకు కమ్యూనికేట్ చేసి జస్ట్ మా ఇంట్లో పూజ ఉందన్న వెంటనే వాళ్ళందరూ కలిసి వచ్చారు. వచ్చి అది కూడా కుమారస్వామి బర్త్డే రోజు, జన్మదినం రోజు మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీ మెంబర్ లాగా మాతో కలిసిపోయి మా కాలనీ మెంబర్స్ని అందరినీ ఆ పూజతోని అంటే బడి పూజ చేశారు. మాకు ప్రాణప్రతిష్ఠ ఎలా చూపించారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ అంటే మనకి పూజలో ఎన్ని సింబల్స్, అసలు మాకు అయ్యప్ప స్వామి పూజ గురించే తెలియదు. అసలు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూజ చేసినప్పుడు ఆ విధానం చూసి మేము నిజంగా అయితే అంటే ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహము ఈ భక్త సమాజం వాళ్ళ ద్వారా మాకు కలిగిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము ఈ పూజని ఆడుతూ పాడుతూ పాటలతో, నేను కూడా పాటలు పాడి ఎంతో ఘనంగా చేశాము. బావిలో ఉన్నావా నగన్న మల నాగమయ్యో
దిగు దిగు నాగా నగన్న దివ్య సుధరణాలు నగన్న ఈ అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో, మా అమ్మ ఆశీర్వాదంతో, ఇంకా మా ఫ్యామిలీ కోఆర్డినేషన్తో, ఇంకా కాలనీ వాళ్ళ పార్టిసిపేషన్తో ఈ అయ్యప్ప స్వామి పూజ చాలా ఘనంగా జరిగింది. ఫస్ట్ టైం ఇంత సక్సెస్ఫుల్గా ఇలా మేము పూజ చేస్తామని మేము ఎప్పుడు అనుకోలేదు. పూజలో ఏ ఆటంకం రాలేదు. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈ అయ్యప్ప స్వామి పూజ చేశారు. నాకైతే జన్మధన్యమైంది. ఈ ప్రవీణ్ స్వామి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, ఆయన వాయిస్ ఎంత స్వీట్గా ఉందంటే నన్ను కూడా పాడమని ప్రోత్సహించడం నాకైతే చాలా నచ్చింది. ఇంకా స్వామి పూజలో నేను పాడడం నాకు జన్మధన్యంగా కూడా అనిపించింది. నైవేద్యం తెస్తున్నాడు మా అయ్యప్ప స్వామి, నైవేద్యం తెస్తున్నాడు మా అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి మంగళ స్వామి. స్వామి రామ అయ్య స్వామి అయ్య ఇల్లు చూడా కన్న కొడుగా మీద వస్తుండు కట్టి కొడుగా, అరే ఇల్లు చూడా కన్న కొడుకు మీద వస్తుండు కట్టి కొడుగా. ఎల్లిండు ఎల్లిండు చూడరా ఎక్కన్న కొడుకు రావణ చందనాలు ఎన్నెల అయ్యప్పకు వందనాలు ఎన్నెల అయ్యప్ప స్వామి జాతరంట చూసేవారికి కన్నుల పంట, కన్నే స్వాముల వైభోగమంట అయ్యప్ప స్వామి పూజ భజన ఎంత ప్రత్యేక పవిత్రం అంటే అక్కడ అంటే ప్రవీణ్ స్వామి పాడుతున్నప్పుడు డిఫరెంట్ సాంగ్స్ ఆ భజనలో మేమందరము మా కాలనీ వాసి అందరూ ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మెంబర్స్ కాలనీ వాసులు అందరూ పార్టిసిపేట్ చేసి ఆ భజనలో మేమే మైమర్చిపోయి మేము కూడా డ్యాన్స్ ఆడడము స్వామిలతో కలిసి చాలా అంటే ఆ భక్తిని ఫుల్గా ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్కరికి ఆ భక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా స్వామి పూజలో. సో మేము చాలా నిజంగా అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేసినప్పుడు కూడా ఈ చూసినప్పుడు కూడా నిజంగా ఎంత మంచి డే, ఆ డే మళ్ళీ రావాలని కోరుకుంటూ నేను ఈ వీడియోని చేస్తున్నాను. చాలా అద్భుతంగా మేమందరము అంటే ఆడడం కానీ పాడడం కానీ ఆ ప్రవీణ్ సాంగ్ సింగింగ్ కానీ ఆయన వాయిస్ కానీ అక్కడ ఉన్న వాళ్ళ మ్యూజిషియన్స్ కానీ సూపర్గా ఉండే, చాలా అద్భుతంగా ఉండే అసలు. దీక్షని నీ గిరికేలు కదిలిసినయ్య నీ శబరి కొండ అందరికి అండ కదా. స్వామి శరణమయ్యప్ప శరణ
అయ్యప్ప నీవు కరుణారా కాచుటకు ఇరుముడితో వస్తిమయా దర్శనమే ఇయ్యవయ్యా స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి గురాయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప తిరుగురాయ్యప్ప అయ్యప్ప ఒకటో మెట్టు శరణపునయ్యప్ప నాలో నిండు జీవమేనివప్ప ఒకటో మెట్టు శరణపునయ్యప్ప నా ఇరు కన్నుల వెలుగేనివప్ప మూడో మెట్టు శరణపునయ్యప్ప మూఢాత్మక రూపుడనివప్ప నాలుగో మెట్టుకు శరణపునయ్యప్ప నాలుగు వేదముల సారమేనివప్ప ఐదో మెట్టుకు శరణపునయ్యప్ప పంచభూతనాథుడవేనివప్ప ఆరో మెట్టుకు శరణపునయ్యప్ప ఆరు శాస్త్రముల అర్థమేనివప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప తిరుగురాయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప తిరుగురాయ్యప్ప ఏడో మెట్టుకు శరణం శ్రీయప్ప సప్త స్వరముల నాదమేనివప్ప ఐదో మెట్టుకు శరణపునయ్యప్ప అష్ట దిశల గణపతివేనివప్ప ఐదో మెట్టుకు శరణపునయ్యప్ప నవగ్రహపతి అనుగ్రహమియప్ప ఆరో మెట్టుకు శరణపునయ్యప్ప దశావతారాధరుడవునివప్ప పదకొండో మెట్టుకు శరణపునయ్యప్ప ఏకదశ రుద్రుల రూపమేనివప్ప పన్నెండో మెట్టుకు శరణపునయ్యప్ప ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప తిరుగురాయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప తిరుగురాయ్యప్ప కరుణో విష్ణుకు శరణం శ్రీయప్ప పావన శబరిమలమయ్యనమయ్యప్ప ఏడేడు జన్మాల భయమునివప్ప జన్మకు పరమాత్మమునివప్ప జగతికి జీవాధారమునివప్ప ముక్తి సర్వసోపానమినివప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అయ్యమ్మరా అయ్యప్పో స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప సర్వవరదాయకనే శరణమయ్యప్ప శరణమయ్యప్ప పద బాంధవే శరణమయ్యప్ప అనాథ రక్షకనే శరణమయ్యప్ప ఇలా వీరనే శరణమయ్యప్ప వీరమన కంటనే శరణమయ్యప్ప ఆపద మొక్కల వాడే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అభిషేకం మణికంఠునికి